అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా. సుడి రెడ్ లైన్స్. కాంగ్రెస్ వాళ్ళు పోస్టులు పెడుతుండట ఇష్టం వచ్చిన తీరు. పోలీసుల పంపినా బుగులు లేదంటుండు సీఎం సారు. ఓటర్లకు పోయి నిమ్మలమైండు మాజీ ముఖ్యమంత్రి. అసలు పాలన మంచిగా చేస్తలేడట తాజా ముఖ్యమంత్రి. ఓయూ క్యాంపస్లో పంచాయతీ చేస్తున్నా ఇస్తలేరట నీళ్లు. ఎందుకు అంత గోస పెడుతున్నారో మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తాటికొండ రాజయ్యను జీతం ఉంచుకున్నాడట కేసీఆర్. కడుపుల కసినంతా బయట పెడుతున్నాడు కడియం శ్రీహరి సార్. భారతీయ జనతా పార్టీని దేక్తలేదా భద్రాద్రి కొత్తగూడెం గడ్డ. ఖాళీ కుర్చీలున్న మీటింగ్కు హాజరుపడ్డాడట జేపీ నడ్డా. ఢిల్లీ పోలీసులకు భయపడలేదు. ఎన్నికలు వచ్చినాయంటే చాలు ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లను పంపి భయపెట్టాలని చూసినా బుగులు పడేదే లేదని మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అంటుండు. అగో ఇప్పుడు ఆఫీసర్లను ఎవరు పంపుతారు? సీఎం సార్ ఎందుకు అంటుండో అరుచుకుందాం పారి. మోదీజీ आज तक अमित शाह जी ईडी, इनकम टैक्स, सीबीआई को इस्तेमाल कर रहे थे चुनाव जीतने के लिए. अभी मेरे समाचार मिला है तेलंगाना कांग्रेस पार्टी ऑफिस में दिल्ली पुलिस पहुंचा हुआ है. सोशल मीडिया में कोई पोस्टिंग लगाया, इसीलिए तेलंगाना के कांग्रेस अध्यक्ष को, तेलंगाना मुख्यमंत्री को हम अरेस्ट करते बोल के नोटिस लेकर तेलंगाना गांधी भवन में पहुंच गए. ప్రధాని నరేంద్ర మోడీ సార్ మీద, అమిత్ షా సార్ మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఢిల్లీకి వెళ్లి పోలీసులను గాంధీ భవన్కు పంపిర్రు. రాష్ట్రానికి ఏం చేసిండ్రని అడిగితే ఇట్లా పోలీసులను పంపుడు తప్పితే రాష్ట్రానికి రావాల్సిన పైసలు ఇచ్చుడైతే ఇయ్యరు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి నోటీసులు పంపినరంటేనే మీ కథ అర్థమవుతుందని అనుకొచ్చిండు. మీరు ఎన్ని నోటీసులు పంపినా భయపడేదే లేదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే బుగులు పట్టేది కాదు. గుండెల నిండా ధైర్యంతో ప్రశ్నించే గొంతుకలమని చెప్పుకొచ్చిండు. కానీ సీఎం రేవంత్ రెడ్డి సారు చూడండి, షై పార్టీ మీద ఇష్టం వచ్చినట్టు ఇంటర్నెట్లో ఇడిచినోళ్ళను పట్టుకొని కేసులు పెట్టిపించిండు. ఇప్పుడేమో వాళ్ళ పార్టీ మీద పెట్టేసరికి ఇట్లా అంటుండు, లీడర్ అంటే లీడర్ రే పోన్రి, మీరు చేస్తే సంసారం, వేరేటోళ్ళు చేస్తే వ్యభిచారం అవుతుందా సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ బస్సు యాత్రకు బయలుదేరిండట. ఖమ్మంలో ప్రచారం చేసి ప్రజలను తన దిక్కు మలుపుకునేందుకు తొవ్వబట్టిండట. మధ్యలకు రాగానే మరి ఆకలి అయిందా లేకుంటే బుద్ధి పుట్టిందో కానీ ఓ హోటల్ దగ్గర ఆగిండట. ఏమన్నా తిన్నాడా లేకుంటే ఎందుకు ఆగిండో అరుచుకుందాం పారి. రోడ్డు పక్కకు ఉన్న హోటల్లో కూర్చున్నాడు కదా, అగో కేసీఆర్ సార్ వచ్చిండట అని అక్కడ ఉన్న పబ్లిక్ కూడా బాగానే వచ్చిరట సార్ను చూసేదందుకు. పడుసుపోరగాన్ల కాడికి వెళ్ళి పండు ముసలోళ్ళ దాకా అందరితోని మంచిగానే మాట్లాడినట్టున్నాడు కదా. పకోడి కూడా పంచిపెట్టిండు. ఓ ముసలామె సార్ను చూడంగానే సంబురంతో మన్మరార్లు సంకలేసుకొని తీసుకొచ్చి సార్కు ఏదో బాధ చెప్తుంది. ఓంగాడు సార్లు ఆపుతుండ్రు కానీ అవ్వ ఆమె బాధనంతా చెప్తూనే ఉన్నది. అటెనక సిక్కి ఓ పెద్ద మనిషి కూడా కేసీఆర్ సార్ను పక్కకు పిలుచుకొని మరి ఎట్లున్నది, మార్పు రావాలి అని కాంగ్రెస్కు ఓటేస్తిరి. ఏమన్నా మార్పు వచ్చిందా అని ఎర్రబెల్లి దయాకర్ సార్ అడిగినట్టు ఉన్నాడు. ఏం మార్పు సారు, తుంటెత్తేసి మొద్దెత్తుకున్నట్టు అయింది. ఇందిరామ రాజ్యం వస్తే ఇంకా జనంతా మంచుకుంటుందని ఆశపడి సాటుగా ఓట్లేస్తే మా నోట్లోనే మన్ను కొట్టే కాడికి వచ్చింది. నీళ్లు చక్కగా రాక ఈ తేప పంటలు కూడా చక్కగా వండలేదు. తెచ్చిన ఒడ్లను కొనుగోలు కేంద్రాలల్లో బిరబిర కొంటలేరని చెప్పినట్టే ఉన్నాడు. కేసీఆర్ సార్ కూడా పాలిచ్చే బర్రె నమ్మి తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్టే అయ్యింది మీకు అన్నాడు కావచ్చు. కానీ గత 10 ఏళ్ల ఏలుబడిలా సారు ఇట్లా ప్రజలకు వచ్చి కలిసిండా? ప్రగతి భవన్ దాటలే, పోతే ఫామ్ హౌజ్లా, లేకుంటే ప్రగతి భవన్. అట్లా కాకుండా అప్పుడే ఇట్లా జనంలకు వచ్చి గోసలు అరుచుకుంటే ఇట్లా సారు జిల్లాలల్లో తిరిగే కాడికి రాకపోవు. ఇది చూసినాక ఎవరైనా తట్టుదాకనాకనే బట్ట కడతారు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. గాంధీ భవన్కు ఢిల్లీ పోలీసులు వచ్చిరట. అగో మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను ఓటుకు నోటు కేసులో పట్టుకపోయేందుకు వచ్చిర్రా అంటే ఏమో రక్షక భటులు అయితే వచ్చిర్రట. మరి ఢిల్లీకి వెళ్ళి పని కట్టుకొని ఎందుకు వచ్చిర్రు, ఎవరి కోసం వచ్చిర్రు, ఏం సంగతి అన్ని ముచ్చట్లు ఆడదాకా పోయి మనం కూడా అరుచుకుందాం పారి. చూసిండ్రా, 2 సార్లు సివిల్ డ్రెస్సులు వేసుకొని వచ్చి కుర్చీల్లో కూర్చుండ్రు కదా. వాళ్ళు ఉత్తుత్త వట్టిపచ్చి మనసులు కాదు, ఢిల్లీ పోలీసులట. ఇక కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జీలు కొందరు కమలం పువ్వు పార్టీ మీద కావాలని ఇష్టం వచ్చినట్టు వీడియోలను మార్చుకుంటా ఇంటర్నెట్లో ఇడుస్తున్నారట. బీజేపీ మీద లేనిపోని నిందలు చేసుకుంటా ఏం తెలియని పబ్లిక్ల భారతీయ జనతా పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని కమలయ్యలు కొందరు పోలీసులకు ఫిర్యాదు అయ్యిండ్రట. వాళ్ళు వేసిన వీడియోలను ఆధారాలను అన్ని పట్టుకొని పని కట్టుకొని మరి పట్నంలో ఉన్న గాంధీ భవన్కు వచ్చి నోటీసులు ఇచ్చిరట.
సోషల్ మీడియా ఇన్ఛార్జీలు ఎవరెవరు ఉన్నారు, అప్లోడ్ చేసిన అడ్మిన్ల కాడికెళ్ళి అందరి మీద కేసులు బుక్ అయినాయి అని చెప్పిర్రట. మీరు మళ్ళా గిట్లా ఇట్లనే చేస్తే చక్కగా సెంట్రల్ సర్కార్ లాంఛనాలతోని జైలుకు సాగనంపవలసి వస్తుందని చెప్పిర్రట. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ పేరు మీద కూడా కేసు బుక్ అయిందని చెప్పిర్రట. మరి నోటీసులు ఇచ్చిర్రని కాంగ్రెస్ పార్టీలు పోస్టులు పెట్టుడు తక్కువ చేస్తారా? రాజకీయాలంటే ఈ నోటీసులు పోలీసులు కామనే అని పాత కథనే నడిపిస్తారా? ఏమో ముంగడ చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కమలంపూ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సారు ప్రచారానికి ఆడోళ్ళ డెద్దిరిగిరట. అగో ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకుంటా ఉండే అరవింద్ సారు మహిళలను ఏమన్నాడు, వాళ్ళు ఎందుకు అట్లా అడ్డం తిరిగిర్రు అంటారా? ఏమో పాండ్రి, మనం కూడా ఆడదాకా పోయి అరుచుకుందాం, అసలు ముచ్చట మొత్తం తెలుసుకుందాం. అగో అరవింద్ సారు సునో సునో అంటుండు. అక్కడి దిక్కు ఉన్న ఆడోళ్ళ దిక్కుకెళ్ళి మాత్రము మై నై సునో అని వినబడుతుంది. మరి సారు అసలే కాషాయ సైనికుడా? ముస్లిం మహిళలందరి దిక్కు ఎందుకు పోయిండో అంటే, ఏమో ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం చేయబోతే ఆడున్న ముస్లిం మహిళలందరూ వచ్చి ముస్లింలను తక్కువ చేసి ఎందుకు మాట్లాడినవు అని అడిగినట్టే ఉన్నారు కదా. అమ్మా ముందుగాల నేను చెప్పింది ఇనుండ్రి, ఎందుకు ఇట్లా చేస్తుండ్రని అరవింద్ సారు మస్తు సేపే సముదాయించేందుకు చూసిండు. కానీ ఆడోళ్ళు ఆగుతలేరని అక్కడికి వెళ్ళి జై శ్రీరామ్ అని వెళ్ళిపోయాడు. సారి వెనకపోంట నడిచేటోళ్ళంతా కూడా జై శ్రీరామ్ అనుకుంటా పోతుర్రు. జై శ్రీరామ్ అని వీళ్ళనడు, అల్లాహు అక్బర్ అని వాళ్ళనడు. ఏందో ఏమో పోన్రి, హిందూ ముస్లింలు ఆయిబాయి అన్నట్టు ఉండే ఇండియాల ఈ మతాల మంటలు లేపుకున్నాడు ఏందో ఏమో పోన్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆనాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఒక్కడే తెలంగాణ రాష్ట్రం కోసం తనలాడుతుంటే ఈయన ప్రత్యేక రాష్ట్రం ఏం చేస్తాడు తీయ అని అందరూ అనుకున్నారట. ఖమ్మం జిల్లాల కేసీఆర్ సార్ను అరెస్టు చేసి జైల్లో పెడితే అక్కడి ప్రజలు ఆదుకున్నారట. అగో ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నావే బాలన్న అంటారా? ఇగో ఇందుకే మీరే చూడండి. నేను ఒక్కడిగా బయలుదేరిన నాడు ఎవ్వనికి నమ్మకం లేదు తెలంగాణ వస్తుందని. సరే నేను ఆమరణ దీక్షకు పూనుకున్నా, నన్ను అరెస్ట్ చేసి ఇదే ఖమ్మం జిల్లా జైలు తీసుకొని నన్ను వచ్చినారు. నేను ఖమ్మం జైల్లోనే ఉన్నాను. ఆనాడు ఇక్కడ ఖమ్మం జిల్లా బిడ్డలు న్యూ డెమోక్రసీ పార్టీ కావచ్చు, ఇతరులు కావచ్చు, కమ్యూనిస్టు విద్యార్థి బృందాలు కావచ్చు, తెలంగాణ వాదులు కావచ్చు, బ్రహ్మాండంగా నాకు బ్రహ్మరథం పట్టి ఆశీర్వదించి నాకు మద్దతు కూడా తెలిపినారు. ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు ఖమ్మం ప్రజలు మొదలు ఆశీర్వదించారు. అసోడిది ఇప్పుడు మల్లోపారి మునుపటి లెక్కనే దివెనార్తి పెడితే కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణలో మల్లోపారి బంగారి బాటలు చేస్తానన్న తరీకాలు అనుకొచ్చిండు. అయ్యా కేసీఆర్ సారు, మీరు ఇప్పుడు మాట్లాడినట్టు మీ కారు పార్టీ ఏలుబడిలు ఉన్నప్పుడు మాట్లాడినరా చెప్పుర్రి. ఎవరికైనా తట్టు తాకితే బట్టగడితేనే తెలుస్తుంది. మీ 10 ఏళ్ల ఏలుబడిలా మీ పాలన పనితనం నచ్చకనే కదా సారు మీ ఎమ్మెల్యేలను కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎన్నుకున్నారు. మీ కథ ఎట్లున్నదంటే అనపశేన్ల ఓడగొట్టుకొని కందిశేన్ల ఎంకులాడుకున్నట్టు ఉన్నది అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సార్ ముంగడ్డే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కయ్యం పెట్టుకున్నారట. అగో ఎమ్మెల్యే సాబ్ దగ్గరకు పోయి సార్తోని లొల్లి పెట్టుకున్నారా అంటే, ఏమో మరి రోహిత్ సార్ ఏమన్నా అన్నాడా, ఎట్లా ఏం కథ అంటే అన్ని ముచ్చట్లు మనం కూడా అరుచుకోవాలి కదా. ఎమ్మెల్యే రోహిత్ సారు మైకు పట్టుకొని నోరు నొయ్యంగా గట్టిగా అరుస్తున్నా కూడా సారు మాటను చెవుకెక్కియకుండా కార్యకర్తలు కయ్యమైతే ఆపుతలేరు కదా. నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వు ముందుగాలో వచ్చినావా పార్టీలకు అంటే నువ్వు ముందుగాలో వచ్చినావా, అంగిలు జిరగాలే లాగులు వలగాలే అన్న తారీఖలా లొల్లి పెట్టుకుంటురు కదా. మైకు పట్టి ఒర్రిండు ఇగింటలేరు అగింటలేరు అనుకొని సప్పుడు చేయక చూసుకుంటూ కూర్చున్నాడు కదా. మరి ఏం చేయమంటావు చెప్పుర్రి. కార్యకర్తలకు ఎందుకు లొల్లి వచ్చిందంటే 2 వర్గాల కార్యకర్తలు ఉన్నారట. చెయ్యిని పట్టుకొని షానొద్దులకెళ్ళి ఉన్నోళ్లకు మర్యాదలు గిట్లా తక్కువైనట్టే ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ కార్యకర్తలు ఇట్లా కయ్యాలు పెట్టుకుంటున్నారా ఎట్లా అంటే ఏమో పోన్రి. ఓ దిక్కు ఎంపీ ఎన్నికల్లో గెలుసుడే ఇబ్బంది అవుతుంటే ఈ కయ్యాలు చూసి పబ్లిక్ చేసే ఓట్లు కూడా చేసేటట్టు లేరు కదా. దూడలు కొట్లాడుకుంటే నడమల ఆవుల కాళ్ళు ఇరిగినాయి అన్నట్టు కార్యకర్తలు కొట్లాడుకొని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను అయితే ఓడగొట్టరు కదా అంటుర్రు ఈ ముచ్చట చూసినోళ్ళు. భారతీయ జనతా పార్టీ లీడర్ అమిత్ షా సార్ గాలిమోటరు ఆగమాగం చేసిందట. అగో హెలికాప్టర్ మొగుల మీదకి పోయేది, అట్లా ఆగమాగం ఎందుకు చేసింది, అటు ఇటు ఎందుకు చేసింది అంటే ఏమో మరి అమిత్ షా సార్ అల్లనే ఉన్నాడా, మరి నిమ్మలంగానే ఉన్నాడా, ఏం కథ అన్ని ముచ్చట్లు తెలుసుకోవాలంటే సురక్షితంగానే ఉన్నదా గాలిమోటర్ తెలుసుకుందాం పారి. అగో రెక్కలు తిరుగుతూనే ఉన్నాయి, గాలిమోటార్ స్టార్ట్ అయినట్టే ఉన్నది కదా.
ఇంతసేపు అవుతున్నా గానీ గాలిలేకులు ఇవ్వది. అరే ఇదేంది చిత్రం కాకపోతే మబ్బుల్లా వీధికెళ్ళి కనబడకుండా దంచకపోయే గాలి మోటారు లేవనికి తిప్పలు పడుతుంది. మందు దాగినోడు కదా సొలిగినట్టే జొలుగుతున్నట్టున్నది కదా. అమిత్ షా సార్ నిలబడ్డ తావులనే నిలబడి ప్రదక్షిణలు చేస్తున్నట్టే ఉన్నాడు. ప్రతిరోజు పద్ధతిగా నడిపే పైలట్కే పరీక్ష పెడుతున్నట్టు లేదు గాలి మోటారు. ఆడిదానే గుండ్రోటిగా తిరుగుతున్నది. దంచి దంచి కొడుతున్న ఎండలకు కూడా గాలి మోటార్ పానమంతా ఆగమవుతున్నదా ఎట్లా చక్కెర వచ్చినట్టు. అబ్బరే కొడుక మెల్లగా తవ్వకొచ్చినట్టే ఉన్నది కదా. ఇంకా నయ్యం ఏం గాలే. అమిత్ షా సార్ పొద్దుగాల లేచిన గడియ మంచిగా ఉన్నట్టున్నది. గాలిలకు పోయినాక ఇట్లా డ్యాన్స్ చేస్తే ఎట్లుండు అంటూరు ఈ ముచ్చట చూసినోళ్ళు. పేరుకే పెద్దది ఉస్మానియా యూనివర్సిటీ సౌలతులు చేసుట్లా సున్నానట. అగో అట్లాంటివేందే బాలన్న, దునియాలనే పెద్ద పేరున్న యూనివర్సిటీ అది. అసలుది దాంట్లో సౌలతులు ఎందుకు చక్కగా ఉండయి అంటారా? నిజంగా నిజములా చదువుకునే పిల్లలకు చక్క సౌకర్యాలే లేవట. కావాలంటే ఇగో చూడు మీకే అర్థమవుతుంది. ప్రశ్నిస్తుంది. అయ్యా మీ ఇంట్లో ఉన్నారు కుటుంబాలు, మీ ఇంట్లో ఉన్నారు ఆడపిల్లలు, మీ ఇంట్లో ఆడపిల్లలకు ఒక తీరు, ఈరోజు ఉస్మానియాలో ఆడపిల్లలకు ఒక తీరా. వాళ్ళు పాపం మొరబెట్టుకుంటారు దాదాపు వారం రోజుల నుండి. అయ్యా సారు, అయ్యా మేడం, మాకు నీళ్ళు వస్తలేవు, మాకు మౌలిక వసతులైనా టాయిలెట్ల కూడా ఇన్నారా ఒంటికి రొంటికి నీళ్లు వస్తలేవు, హాస్టల్లో అన్నిటికీ ఇబ్బంది అవుతుందని నోరు నోయంగా చెప్పినా గానీ గవర్నమెంట్ వాళ్ళకు చెవు మీద పేను వారినట్టు కాదు కదా, ఇంటికే కదిలినట్టు కూడా లేదట. ఆఫీసర్లు ఆడపిల్లలకు నీళ్ల సవలతులు చేయక తిప్పలు పెడుతుండట. వారం 10 దినాల సంది మేము నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకుంటున్నా కూడా మీరు పట్టించుకోరా అని ఇట్లా రాత్రి రోడ్డెక్కి లొల్లి చేస్తున్నారు. సడక్ మీద సమరం రాజేస్తుండ్రు. మీకు మా సొంటి ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా ఈ సొంటి తిప్పలు పడితే మీరు అట్లనే చూసుకుంటా ఊకుంటారా? మీ ఆడబిడ్డల లెక్క మేం కాదా? మీ ఇంటోళ్ళకు ఒక న్యాయం మాకో న్యాయమా? ఇప్పుడు యూనివర్సిటీ డైరెక్టర్ రావాలి, అప్పుడే లొల్లి బంద్ కావాలి అని గట్టిగానే గరమైతురు. అయ్యా మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, ఎన్ని దినాలని వీళ్ళు నీళ్ళ కోసం పోరాటం చేయాలి? ఆడపిల్లలు సారు వాళ్ళ బాధ అర్థం చేసుకోండి. వాళ్ళేమన్నా మీ కాంగ్రెస్ ఏలుబడిలా పదవులు అడిగినరా లేకపోతే పరపతి అడిగినరా? నీళ్ళే కదా సారు, కావలసినన్ని నీళ్ళ ట్యాంకర్లను తెప్పించి వాళ్ళ కష్టాలు తీర్చుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కడియం శ్రీహరి సార్ను తిట్టేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు తాటికొండ రాజయ్య సార్ను జీతం ఉంచుకున్నాడట. అగో తిట్టేందుకు కూడా ఎవరైనా జీతం పెట్టుకుంటారా? అయినా డాక్టర్ రాజయ్య సార్కు కేసీఆర్ సార్ తన జీతం ఉండవలసిన కర్మ ఎందుకు పట్టింది అంటే అది అట్లుండరు కానీ జీతం ముచ్చడం మాత్రం కడియం సార్ ఇట్లా అంటున్నాడు. మేము అనుకున్నాం ఇక మా రాజయ్య గారిని నన్ను తిట్టడానికి, ప్రత్యేకంగా నన్ను తిట్టడానికి జీతానికి కుదుర్చుకున్నారు. ఆయన పాపం అమాయకుడు, డ్యాన్సులు చేస్తాడు, పాటలు పాడతాడు, డప్పులు కొడతాడు, తొడలు కొడతాడు. రాజయ్య సార్కు ఏం తెలియదు, పాపం అమాయకుడు. కేసీఆర్ సార్ గురించి అంగి జింపుకుంటుండట, డ్యాన్సులు కూడా చేస్తున్నాడట. మైకు బట్టి ఇష్టం వచ్చినట్టు కడియం శ్రీహరి సార్ను మలక వేసుకుంటున్నాడని శ్రీహరి సారే అనుకొచ్చిండు. కానీ కడియం సార్ చూడుండ్రి, కేసీఆర్ అంటే నాకు గౌరవము, నాకు మంత్రి పదవి ఇచ్చిండు, మంచిగా చూసుకుంటూ నేను పార్టీలు ఉన్నాను దినాలు అని సార్ను ఏం అనదలుచుకోలేదని కాంగ్రెస్ పార్టీలో షరీక్ అయినప్పుడు అన్నాడు. అసోడిది మెల్లమెల్లగా మనసుల కేసీఆర్ మీద కడుపులా ఎంతుందో మొత్తం అయితే కక్కుతున్నట్టే లేదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కమలం పువ్వు పార్టీకి వచ్చిన కష్టం ఏ పగ పార్టీకి పాలి పార్టీలకు కూడా రావద్దు పోండ్రి. అగో ఇప్పుడు బీజేపీకి ఏం కష్టం వచ్చిందే బాలన్న, ఈ తేప కూడా సెంటర్లో మా సర్కారే వస్తుందని కమలయ్యలు పగటి కళలు అంటుంటే నువ్వు కష్టమనబడితే అంటారా? మీరే చూడుండ్రి, చూసినాక మీరు కూడా పాపం అంటారు. కమలం పువ్వు పార్టీకి కష్టాలని చెప్పి ఖాళీ కుర్చీల వీడియోను చూపెడుతుండ్రు అంటారా? మీరు చూస్తున్న ఈ మందిలేని మీటింగు భారతీయ జనతా పార్టీ వాళ్ళు పెట్టింది. అగో టెంట్ కింద పరిచిన కుర్చీలన్నీ ఖాళీగానే ఉన్నాయి కదా, ఒక్క పురుగు కూడా లేరు అంటే ధర్మం సత్యం న్యాయం మీద నడిచే పార్టీ అయినా రామరాజ్యం కోసం రాత్రి పగల కష్టపడుతున్నోళ్ళేనా? మంది ఎందుకు రాకుండొచ్చు? దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నామని బీజేపీ వాళ్ళు చెప్తున్న మాటలు ప్రజలు నమ్ముతలేరా ఎట్లా? ఏమో గానీ కమలయ్యలు ఇట్లా మీటింగ్ పెడితే ఈడికి మాత్రం రాలేదని ఈ ఖాళీ కుర్చీల వీడియో ఇంటర్నెట్లో ఇరగమరగా తిరుగుతుందట. ఏడనంటే భద్రాద్రి కొత్తగూడెంలా కమలం పువ్వు పార్టీ పెబ్బ జేపీ నడ్డా సారు హాజరుపడ్డ మీటింగ్లనట. ఒకటి గమనించిర్రా, ఇంత పెద్ద మీటింగ్ పెట్టినా అంత పెద్ద లీడర్ జేపీ నడ్డా సారు పెద్ద సుట్టమోలే వచ్చినా పబ్లిక్కు రాలేదంటే బీజేపీకి ప్రజల్లో పతేరా లేదా ఎట్లా? ఏమో ఎంపీ ఎన్నికల తర్వాత తెలుస్తుంది. ఎవరి గురించి తక్కువ అంచనా ఎయ్యరాదు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారే మంచిగా అనిపిస్తున్నాడట. అగో కారు పార్టీ ఏలుబడి రచ్చగానే సాటుగా ఓట్లేసి తెలంగాణ ప్రజలు నేటిగా షేయి పార్టీని గెలిపించుకుంటే ఇప్పుడు ఈ ముచ్చట ఇవ్వాలన్నారు అంటారా? మీరే ఇనుండ్రి. నేను అంటున్నా కదా, నీకంటే కేసీఆర్ నయమనే పరిస్థితి వచ్చింది. 3 రోజుల్లోనే పొలాలు ఎండిపోతున్నాయి,
కరెంటు లేదు, దళిత బంధు లేదు, అదేంది రైతు బంధు లేదు, తులం బంగారం లేదు. ఏమయ్యా వచ్చిన 3 రోజులకే నీళ్లు లేవు, దళిత బంధు లేదు, తులం బంగారం లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదని అనుకొచ్చుండు. అయ్యా మోత్కుపల్లి నరసింహులు గారు, మరి కారు పార్టీ ఏలుబడిలకు రాగానే 3 రోజులకే మీరు చెప్పిన పథకాలని పబ్లిక్కు అందించిందా? దళిత బంధు ఎంతమంది అసలైన వాళ్ళకు పడ్డది? రైతు బంధు బరాబరి అన్నదాతలకే పడ్డదా? బడా రియల్ ఎస్టేట్ చేసేటోళ్లకు కూడా పడ్డాయా? కొత్త కుండల ఈగదొచ్చినట్టు కొత్త సంసారం కుదురుకునేందుకు టైం పడుతుంది. ప్రత్యేక రాష్ట్రము 10 నెలల పిల్ల, ఏడాది పిల్ల పుట్టంగానే అంబాడుతుందా, పెరిగి పెద్దగా వద్దా అని ఎన్ని ముచ్చట్లు వినబడే. అంటే మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే. అయినా మీకు నచ్చినట్టు చేస్తే మంచోళ్ళు, లేకుంటే షెడ్డోళ్ళు అన్నట్టు ఎట్లా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి నేను తెచ్చిన ముచ్చట్లు ఎట్లున్నా ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు. ఇట్లనే ఆదరించురు. మంచి మంచి ముచ్చట్లు తెచ్చి మీకు ఇస్తానే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.